ఎప్పుడు మళ్ళీ మీ శివతో పెళ్ళి? అక్క 2 months అనుకుంటున్నాం. 2 monthsలో పెళ్ళియా? అనుకుంటున్నాం. సెకండ్ ఇంటర్వ్యూ వచ్చేస్తుంది అయితే. తీసుకొస్తా అక్క. అంతేనా? ఓకే. ఎప్పుడు ఏం తిట్టడా మీ శివ? నేనే తిడతాను అక్క బాగా. ఎందుకు? నేను చదువు నేర్పియట్లేదా? తిడతాను అక్క బాగా. ఇప్పుడు మాట్లాడాడు అక్క, బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు అర్థమా అన్నిటికి. మారిపోయాడా శివ? మారిపోయాడు అయితే. మారిపోయాడు అక్క. ఫస్ట్లో అలా లేడు. ఎలా ఉంటుండే ఫస్ట్లో? మంచిగా చిన్నపిల్లలా చూసుకున్నాడు, మా నాన్న చూసుకున్నాడు. ఇప్పుడు మాత్రం ఫ్రెండ్స్ అని వెళ్ళిపోతున్నాడు అక్క. పెళ్ళైతే ఇంకేం చేస్తాడు అంట. ఓకే. ఎందుకు ఇష్టం శివ అంటే? శివాని చూసినప్పుడల్లా మా నాన్నే గుర్తుకొద్దాడు అక్క. నాకు అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అక్క, ఇందుకు ముందు నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు అక్క అసలు ఎవరి మీద కూడా. మా నాన్న ప్లేసు ఇంకొకరికి ఇచ్చానంటే శివాకే. మరి అలా చూసుకుంటాడో లైఫ్ లాంగ్ మరి నాకు తెలియదు. ఇంకా ఆ ఫ్యామిలీ కూడా నాకు బాగా నచ్చింది. నేను అక్కడ ఉండగలుగుతున్నానంటే అది అసలు నేను ఎవరి దగ్గర అంత ఉండను, కానీ 1 year నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నానంటే వాళ్ళు అంత బాగా చూసుకుంటున్నట్టున్నాను. 1 year నుంచి ఉంటున్నారా కలిసి? ఇక్కడే ఉంటున్నాం మా అత్తమ్మలతోటే. అవునా? గ్రేట్. ఇంకా నిజంగా మీ అత్తమ్మ గురించి స్టోరీ అయితే చాలా బాగుంది. అలాంటి మదర్ కూడా అలా చేయదు, కాలు నొప్పి వస్తే కాలు నొక్కడం అలా ఉండరు. అంటే కూతురు లేరు కదా మా అత్తమ్మకి, 2 అబ్బాయిలే. బాగా చూసుకుంటుంది. ఇంకా మా బావ వాళ్ళ వైఫ్ ఉన్నా నన్నైనా ఇద్దరిని సమానంగా చూసుకుంటుంది. మళ్ళీ ఒకరిని ఒకలా అసలు చూసుకోదు. 2 కూతుర్లు అన్నట్టుగానే చూసుకుంటుంది, బాగా చూసుకుంటుంది. ఓకే. ఒకవేళ చదువుకుని ఉంటే ఏమవుతుండే? నేను చదువుకుని ఉంటే టీచర్ అవుతాను. నాకు చిన్నప్పుడు సారు పైకి లేపి ఏమవుతావు నువ్వు అంటే టీచర్ అవుతాను, నేను మీకులాగా టీచర్ అవుతానండి అంటే, ఎందుకంటే మీరు మమ్మల్ని కొడుతున్నారు కదా, అందుకనే నేను కూడా అలా కొట్టాలని అవుతాను. అదేంటి చదువు చెప్పడానికి అవ్వవా? ఓకే. చీటికి మాటికి కొట్టేవారు, అందుకనే చదవపోతుండేనేమో. నాకు చదువుకున్నా నా పక్కన వాళ్ళు తప్పు చేసినా నన్ను కూడా కలిపి కొట్టేవారు. ఎలా చేయి జాబితేనా? ఇటు పక్క కొట్టేవారు. సో 2 monthsలో పెళ్ళి చేసుకుంటున్నారు అయితే. ఓకే. ఎక్కడ ప్లాన్ ఏంటి? ఇక్కడ హైదరాబాద్లోనే చేసుకుందాం, మంచి గుళ్ళో చేసుకుందాం అనుకుంటున్నాం. అంత ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సింపుల్గా. ఇందాక అడిగిన అనుకుంటా కదా శివ అంటే ఎందుకు ఇష్టము అనేసి. నీకు మరి ఇప్పుడు ఆయనకి మీరంటే ఎందుకు ఇష్టం అంట? ఎందుకు ఇష్టమో ఆయన వచ్చాక ఆయన అడిగారు. అంటే బేసిక్గా కన్వర్జేషన్స్ చేసుకుంటూ ఉంటారు కదా, నీలో నాకు ఇట్లా ఇష్టపడతా నేను, అందుకే నేను ఈ రిలేషన్ అని అంటారు కదా. తనకి ఆంధ్ర అంటే ఇష్టం అంట అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ రే నేను వచ్చి ఫస్ట్ నేను శివ ఎవరు నాకు ఆఫీస్లో సీట్ ఇవ్వలేదు, శివ పక్కనే ఖాళీ ఉన్నది, అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. అక్కడ నేను కూర్చుంటే ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడాలా అని అడిగాను. ఎవరిని? శివ మాస్క్ పెట్టుకుని ఉన్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడాలా అని అడిగితే అప్పుడు నా లాంగ్వేజ్ అర్థమైందంట, నేను ఆంధ్ర అమ్మాయినని. నువ్వు ఆంధ్ర అమ్మాయి అని అర్థమైంది. అప్పుడు నన్ను అడిగావు చూడు, అప్పుడు నాకు భలే అనిపించింది. ఇంకా బైక్ మీద వెళ్ళినప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాం కదా, ఇంకా ఆంధ్ర అమ్మాయి అని ఇష్టపడడం ఏంటి? అదే అక్క నాతో చెప్పేది అలాగే చెప్పాడా? అబ్బాయి ఏంటి తెలంగాణనా? అవును, ఇతను హైదరాబాద్, ఆయన తెలంగాణ. ఇప్పుడు నువ్వు ఆంధ్ర అని ఇష్టపడుతున్నాడు అయితే. నెక్స్ట్ వేరే అమ్మాయి ఎవరన్నా ఆంధ్ర అని ఇస్తే అది అడగాలక్క కంపల్సరీ. నువ్వు అడగలే? అడిగానక్క, నువ్వు నచ్చినట్టు నాకు ఎవరు నచ్చలేదు తెలుసా. ఎవరు నాకన్నా మంచిగా ఎక్కడ కూర్చోవాలని అడిగితే పిచ్చి నోర్మయ్య అంటారు. ఒకవేళ నిజంగానే 2 monthsలో పెళ్ళి అయిపోతే తర్వాత ఏంటి మీ ప్లాన్స్? అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? నీ గోల్ ఏంటి? నాకేం లేదక్క, ఏదో మంచిగా చూసుకోవాలి శివాని, మమ్మీని, అందరినీ మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు కొంచెం ఉన్నారు కదా, వాళ్ళని కూడా బాగా చూసుకోవాలి. మంచిగా అయితే నా ఇన్స్టాగ్రామ్లో నా వల్ల ఏమన్నా వాళ్ళకి మంచి జరగాలి.